హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఈరోజు యోగా డే కాబట్టి మనం కొన్ని అమేజింగ్ యోగా ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మన యోగాకి 5,000 సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. ఇది మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక విలువైన కానుక. యోగా అంటే వ్యాయామం కాదు, ఇది మన శరీరం, మనసు అలాగే మన ఆత్మను కూడా ఒక మార్గంలో నడిపించే జీవన విధానం. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. యోగా అనే పదం యూజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. యూజ్ అంటే కలయిక అని అర్థం. యోగా చేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, అంతేకాకుండా మెమరీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనే బూస్ట్. యోగా చేయడం అందరికీ సాధ్యమే. 100కు పైగా ఆసనాలు ఉండటంతో ప్రతి ఒక్కరికి యోగా చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు, ఇది ఊపిరిని నియంత్రించడం, ధ్యానం మరియు మంచి ఆచరణలు కూడా కలిగి ఉంటుంది. నాసా ఆస్ట్రోనట్స్ కూడా యోగా చేస్తారు. స్పేస్లో మెంటల్ క్లారిటీ, స్టెబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయడం కోసం యోగాని అడాప్ట్ చేస్తారు. మొత్తం ప్రపంచం యోగాని 300 మిలియన్స్ అంటే 30 కోట్ల మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండియా నుంచి యుఎస్ వరకు యోగా పాపులారిటీ పీక్లో ఉంది. ప్రాణాయామం వల్ల మానసిక సమాధానం దొరుకుతుంది, అంతేకాకుండా నిద్ర లేకపోవడం, టెన్షన్, స్ట్రెస్ వీటన్నిటికీ కూడా సొల్యూషన్ లాగా ప్రాణాయామం పనిచేస్తుంది.